దొండపాటి రాంబాబు. ఎక్కడి నుండి వచ్చారండి? గూడెం మాధవరం, వీర్లపాడు మండలం. ఓకే సార్, ఏంటి సార్ విజన్ 2047 అంటున్నారు చంద్రబాబు గారు, మీటింగ్ ఏం చెప్పారు ఆయన? మీటింగ్ బ్రహ్మాండంగా ఉంది. మనగా 20 అంటే పార్టీ ఏమంటే పథకాలు కానీ 1000 అయినా అన్నీ బాగున్నాయి, అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. బాగా అన్నీ కరెక్ట్ జరుగుతున్నాయి. ఏంటి ఇప్పుడు అభివృద్ధి చేస్తారా? దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తా అని చెప్తున్నారు. చేయగలుగుతాడా చంద్రబాబు? నెంబర్ 1గా చేస్తారు, అసలు నెంబర్ 1గా చేస్తారు. దాంట్లో జగనే బాగా చేస్తారు అంటున్నారు కదా. అవన్నీ ఉట్టి చెప్పుకోవడానికి మాటలు తప్ప చేతలో లేదు. సార్ మీ పేరండి? నా పేరు యానాదిరావు. సార్ ఏంటి సార్ ఇప్పుడు చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది 2047 అంటే ఏం చెప్తారు మీరు? 2047 అని అంటే ఒక డెవలప్మెంటే కదా, డెవలప్మెంట్లో నెంబర్ 1గానే ఉంటుంది అనేది ఆశిస్తున్నాం మేము. చంద్రబాబు గారి మాటలతోటి మేము ఏకభిస్తున్నాం. వారు ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్తాడనేది మా అభిప్రాయం. ఆయన అప్పటికి ఆయన ఉంటాడా అనేసి అయితే చాలా మంది అంటున్నారు కదా, ఆయన అప్పటికి ఆయన ఉంటాడా ఉండడా అనేసి అంటున్నారు. ఆయన ఉండేది అనేది మన ప్రపంచంలోనే ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో ఏముంటుంది అనేది రోల్ చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. గతంలో వైజాగ్ లో ఈ మీటింగ్ పెట్టేటప్పుడు ఇలానే అన్నారు కదా. వాళ్ళు అంతేనండి, వాళ్ళు చేయరు, చేసే వాళ్ళకి ఏదో ఒకటి ఆటంకాలు కలిగిస్తుంటారు. విజన్ 2020 అన్నప్పుడు కూడా ఈ విధంగా ట్రోల్ చేశారు కదా, కానీ దాన్ని ఇప్పుడు విజన్ 2020 కనిపిస్తుంది కదా హైదరాబాద్ రూపంలో. సో అట్లానే 2047 కూడా కనబడుతుంది అంటారా? కంపల్సరీగా ఉంటుందండి. ఎలా ఉంది 6 నెలల పాలన? 6 నెలల పాలన బ్రహ్మాండంగానే ఉంది. ఏం బాగాలేదని చెప్పి కలెక్టరేట్ల దగ్గర వైసీపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా. ఉంటారు కదండి, అట్లా అది బాగానే ఉందంటారు. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. యనమల కుదురులు అంబారిపేట నుండి వచ్చారు. ఏం చెప్పారు అసలు చంద్రబాబు గారు మీటింగ్ విన్నారా మీరు? జస్ట్ ఏదో నామకే వాస్తిగా కూర్చొని వచ్చేసారా? మేము డోక్రా గ్రూప్ మహిళ గురించి చెప్తే విని వచ్చాము. ఎలా చెప్పారు? బాగానే ఉందా అని చెప్పింది? బాగుందండి. ఏంటైనా విజన్ 2047 అని చెప్పేసి స్వర్ణాంధ్రగా మారుస్తాను, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రాను తీర్చుతా అని చెప్తున్నాడు ఆయన. చేయగలుగుతాడు ఆయన? నమ్మకం ఉందా మీకు? నమ్మకం చాలా ఉందండి, చేయగలుగుతారు. ఆయన పైన మీకు ఎలా అండి? ఏం నమ్మకం అంటే ఏం చెప్తారండి? నమ్మకం ఉందంటే నమ్మకం ఉంది అంతే. డెవలప్మెంట్ రాష్ట్రం పరంగా చాలా మంది అంటుంటారు కదా, హైదరాబాద్ ఈ స్థాయిలో ఉండడానికి చంద్రబాబే కారణము, ఆ విధంగా మన ఏపీని కూడా మార్చుతారని చెప్పి చాలా మంది అంటుంటారు కదా. మీకు అట్లా ఏమైనా అనిపిస్తుంది? నమ్మకం ఉందండి, మార్చుతారని ఉంది. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు 6 నెలల నుండి. ఎలా అనిపిస్తుంది? రెండు వీటిల్లో ఏది బాగుంది అనిపిస్తుంది మీకు? ఇది చూస్తున్నాం కాబట్టి బాగా చేస్తారన్న నమ్మకం ఉంది మాకు.